మండల జెడ్పీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెదేపా ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైతుల డ్వాక్రా రుణమాఫీలను ఇందులో చేర్చడంతో పాటు వివిధ సంఘాలకు ఆర్థిక లబ్ధి, విద్యుత్ సమస్య పరిష్కారం దిశగా తీసుకునే చర్యలను పొందుపర్చారు. వృద్ధాప్య పింఛన్లు 1000 రూపాయలకు పెంచడమే కాకుండా ప్రతి గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర సచివాలయానికి దీటుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఇండ్లకు, సోలార్ పంప్ సెట్లకు 75% రాయితీ, వ్యవసాయానికి 9 గంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, 2 రూపాయలకి 20 లీటర్లు మినరల్ వాటర్ క్యాన్ సరఫరా, అంగన్వాడీ టీచర్లకు ఇతర తాత్కాలిక కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల పెంపు, పచ్చదనం, పరిశుభ్రం ప్రాముఖ్యత. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గ్రామం రాష్ట్రానికి ఒక విజన్ తయారు చేస్తాం. ఆ విజన్ని జిల్లాల వారిగా తయారు చేసుకుంటాం, మండల వారిగా పోతాం, గ్రామ వారిగా తీసుకెళ్తాం. దిస్ ఇస్ అవర్ టార్గెట్. ఆ విజన్ అచీవ్ చేసే బాధ్యత స్థానిక సంస్థలకు అప్పచెప్తాం. రైతులకు ప్రత్యేక బడ్జెట్ సహా ఈ కామర్స్ ద్వారా వారి ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఒకే నెంబర్తో 5 నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే పసుపు దళం పేరిట ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేస్తాం, రేషన్ షాపులు సక్రమంగా నిర్వహిస్తాం, మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ ఇవన్నీ కంట్రోల్ చేస్తాం, రైతు బజార్లు కూడా పెట్టి ముందు తీసుకుపోతాం. అదే మరిగా అధికారాల బదలాయింపు కూడా మొత్తం 73 రాజ్యాంగ ప్రకారం కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గం చేశారు, చాలా దారుణం చేశారు. అసలు ఎన్నికలే పెట్టకుండా తాత్సారం చేసి వచ్చే డబ్బులు కూడా లేకుండా చేశారు. రెండోది అధికారులు కూడా పూర్తిగా చేశారు. మేము అన్ని అధికారులు మళ్లీ లోకల్ బాడీస్కి ఇస్తాం. గతంలో ప్రకటించిన నగర పాలనకు నవరత్నాలతో పాటు పరిషత్ పాలన మేనిఫెస్టోల కలయికతో సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళిక రూపొందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.